హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను మంచి వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చివరి శ్రావణ శుక్రవారం కదా. గత 2 వారాల నుంచి నేనైతే మార్నింగే లేవట్లేదు, అంటే కొంచెం లేట్ అవుతుందన్నమాట. అందుకని చెప్పి ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4:30కే నిద్ర లేచి ఇంటి ముందు క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకొని ఇలా చక్కగా ఒక ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది. ఈరోజు చివరి శ్రావణ శుక్రవారం కదా, మళ్ళీ ఎప్పుడో 1 ఇయర్కి కానీ శ్రావణ మాసం రాదు అని చెప్పి కొంచెం ఓపిక చేసుకొని మార్నింగే లేచాము. మార్నింగ్ ఎర్లీగా లేవాలి అంటే నైట్ తొందరగా పడుకోవాలి, కానీ అస్సలైతే కుదరట్లేదు. నైట్ 12 ఒక్కొక్కసారి 1 o'clock కూడా అయిపోతుంది. మార్నింగ్ లేవడం కూడా చాలా కష్టమైపోతుంది. ముందైతే నేను ఇంటి లోపల మొత్తం క్లీన్ చేశాను. ఇంటి లోపల మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత నేను బయట కూడా క్లీన్ చేసి ఇలా ముగ్గు అయితే పెడుతున్నాను. పిల్లలైతే చాలా లేటుగా పడుకుంటున్నారు. వాళ్ళు స్కూల్లో అలసిపోతారు, కానీ రాగానే తినేసి నిద్రపోవాలి. కానీ వాళ్ళకైతే అసలు నిద్రే రావడం లేదు. 11, 12 దాకా ఆడుతూనే ఉంటున్నారు. దానివల్ల పడుకోవడం అయితే లేట్ అవుతుంది. 2 రోజులు అన్నం లేకపోయినా వాటర్ తాగి బతికేయచ్చు, కానీ నిద్ర సరిగ్గా లేకపోతే మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇక్కడైతే నేను ముగ్గంతా పెట్టేసుకున్నాను. ముగ్గు పెట్టేసుకున్న తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి పూజ గదిలోకి అయితే వెళ్ళాను. పూజ గదిలోకి వెళ్ళి ఇలా దీపం పెట్టానో లేదో వెంటనే పవర్ పోయిందనమాట. మనం ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు ఇలా పవర్ పోతే మనకి అపశకునం లాగా అనిపిస్తుంది, కానీ ఈరోజైతే నాకు అలా అనిపించలేదు. ఆ దీపపు వెలుగులోనే నేను పూజ చేశాను. నాకు చాలా బాగా అనిపించింది. ఆ వెలుగులో దేవుని విగ్రహాలు కానీ ఫోటోలు కానీ చాలా బాగా అంటే బాగా కనిపించాయి. ఎప్పుడు పవర్ పోయినా ఒక 2 minutes కూడా మనం వెయిట్ చేయకుండా తిట్టుకుంటూ ఉంటాము, అరే కరెంటు పోయింది అని. కానీ ఈసారి అయితే చాలా బాగుంది. నేనైతే ఇలానే ఈరోజు శ్రావణ శుక్రవారం పూజనైతే నేను కంప్లీట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఇంకా మా పిల్లల్ని లేపాలి. ఎందుకంటే లేటుగా పడుకుంటున్నారు కదా, లేటుగా లేస్తున్నారు. మళ్ళీ స్కూల్ టైం కూడా అయిపోతుంది కదా, అందుకని ఇప్పుడు పిల్లల్ని లేపి వాళ్ళని రెడీ చేయాలి. ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళి బ్రేక్ఫాస్ట్కి కావాల్సినవి, స్నాక్స్కి కావాల్సినవన్నీ రెడీ చేసుకోవాలి కదా. ఇక్కడైతే నేను స్వీట్ కార్న్ అయితే తీస్తున్నాను. ఇవి కొంచెం కుక్కర్లో వేసి ఉడకబెట్టేసి పిల్లలకి స్నాక్స్ కింద పెట్టేద్దామని చెప్పి నేను స్వీట్ కార్న్ అయితే తీస్తున్నాను అనమాట. తర్వాత అయితే ఈ స్వీట్ కార్న్ కుక్ అయిన తర్వాత మా వారైతే వాటిని పీల్ చేస్తున్నారు బాక్సుల్లో పెట్టడానికి. పీల్ చేసి కొంచెం వాటిని చల్లారిస్తే బాక్సుల్లో సర్దేయచ్చు అని చెప్పి ఆయన పీల్ చేస్తున్నారు. నేనైతే ఒక పక్క బ్రేక్ఫాస్ట్కి కూడా రెడీ చేస్తున్నాను. ఈరోజు అయితే దోశ అయితే వేశాను. ఈరోజు ప్లెయిన్ దోశ కావాలని చెప్పి అన్నారు, అందుకని చెప్పి ప్లెయిన్ దోశ అయితే రెడీ చేస్తున్నాను పిల్లలకి. ఇంకా చెరొక దోశ వేసేసి ఇస్తే తినేసి వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాతే నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు అంటే వాళ్ళకి పెట్టాలి కదా, వాళ్ళని రెడీ చేసి పంపించాలి. అందుకని చెప్పి కుదరదు, కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను తింటానన్నమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ తినేసి టీ తాగేసి ఇంకా నేను లంచ్ కోసం క్యాబేజీ అయితే రెడీ చేస్తున్నాను. కర్రీ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఒక పక్క రైస్ కూడా పెట్టేశాను, ఎందుకంటే 12 లోపే నేను లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసేయాలి పిల్లలకి. 2 ఒకేసారి చేసేస్తున్నాను. ఇక్కడైతే పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని వాళ్ళు ఆడుతూ ఉన్నారు. పక్కింటి బొడ్డోడు వచ్చాడు, వాళ్ళతో ఆడుతున్నారనమాట. వాళ్ళైతే మ్యాగీ కావాలని చెప్పి అడిగారు, అందుకని చెప్పి నేను మ్యాగీ అయితే చేస్తున్నాను. ఫ్రీక్వెంట్గా అయితే నేను మ్యాగీ అయితే చేయను, ఎందుకంటే నేను ఇది అంత హెల్దీ అని చెప్పి నేను అనుకోను. కాబట్టి ఎప్పుడన్నా ఒక్కసారి చేస్తాను, అది కూడా శ్రితా సిద్ధు ఖచ్చితంగా కావాలి అని పేచి పెడితేనే నేను మ్యాగీ చేస్తాను. ఈ పిల్లలైతే మ్యాగీ కానీ ఫాస్ట్ ఫుడ్ కానీ తిన్నంత ఇష్టంగా అన్నం అయితే తినరు, అదేంటో మరి.
ఇద్దరు పిల్లల్ని పెంచడానికే ఇప్పుడున్న తల్లులు చాలా తంటాలు పడుతున్నారు నాతో సహా. కానీ అప్పట్లో మా అమ్మ అయితే 5 పిల్లల్ని పెంచి చదివించి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి డెలివరీలు చేసి వాళ్ళ పిల్లల్ని కూడా పెంచుతుంది. అంత ఓపిక మరి ఎక్కడి నుంచి వస్తుందో నేను అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను. అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది, 2 పిల్లల్ని పెంచడానికే మేము అల్లాడిపోతున్నాం అని చెప్పి అడుగుతాను. అప్పుడు మా టైంకి అప్పటికి అది సరిపోయింది, ఇప్పుడు మీరు చేయాలంటే చేయలేరు అని చెప్పని అమ్మ అంటూ ఉంటుందన్నమాట. ఇప్పటితో పోలిస్తే అప్పట్లో తల్లులకి చాలా పనులైతే ఉంటాయి. ఇప్పుడైతే మనకి మిక్సీలు గ్రైండర్లు అన్నీ మనకి ఫాస్ట్గా వర్క్ అయ్యే అన్నీ ఉన్నాయి. కానీ అప్పటి తల్లులకైతే ఏమీ లేవు. పిల్లల్ని మార్నింగ్ ఎప్పుడో లేస్తారు, 4కి లేస్తారు. పిల్లల్ని రెడీ చేయడం, స్కూల్కి పంపడం, టిఫిన్లని లంచ్ బాక్స్లని అవన్నీ మనకి ఇప్పుడైతే చాలా వస్తువులైతే వచ్చాయి. అప్పట్లో అసలు ఏమీ లేవు. అసలు అప్పుడు వాళ్ళు ఎలా చేశారో కానీ అదైతే నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది. మా అమ్మ అయితే 5 మార్నింగ్ 9కి అంతా లంచ్ బాక్సులతో సహా ఇచ్చి రెడీ చేసి పంపించేది. నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది. అదే 9కి నేను 2 చెయ్యాలంటే నాకు చాలా కష్టమైపోతుంది. నేను డైలీ ఒక వీడియో అయితే పోస్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. కానీ నాకైతే అసలు కుదరట్లేదు. 2 డేస్కో 3 డేస్కో ఒకటి అవుతుంది. నిన్న గురువారం కదా, గురువారం మాకు సంత అయితే జరుగుతుంది. కూరగాయలు అన్నీ దొరుకుతాయని చెప్పాను కదా అంతకుముందు. నిన్నైతే అక్కడికి వెళ్ళి కావలసిన కూరగాయలన్నీ తెచ్చుకున్నాను కానీ వాటిని అయితే నేను సర్దలేదు. నిన్న చాలా పని ఎక్కువైపోయింది నాకు. అప్పటికే నాకు ఓపిక అంతా అయిపోయింది. అందుకని చెప్పి నేను అలానే టేబుల్ మీద పెట్టేశాను వాటిని. తర్వాత ఈరోజైతే నేను వాటిని తీశాను. కవర్లో పెట్టేసి అలానే ఉంచడం మూలాన ఏమో పచ్చిమిర్చి అంతా తేమగా అయిపోయాయి. వాటిని తీసి క్లీన్ చేద్దాము. తొడిమెలు తీసి క్లీన్ చేయాలి. ముందైతే నేను తొడిమెలు అయితే తీస్తున్నాను. కూరగాయలన్నీ కొంచెం తేమగా అయ్యాయి. మార్కెట్లో చిన్న జల్లు అయితే పడుతూ ఉందన్నమాట. వెళ్ళినంతసేపు కూరగాయలన్నీ తడిచిపోయాయి. ఆ తడిచిన వాటిని నేనైతే అలానే ఉంచేశాను. నెక్స్ట్ డే అయితే వాటిని సర్దుతూ ఉన్నానన్నమాట. ఇక్కడైతే ఆకుకూరను కూడా తీసి సపరేట్ చేశాను. అది కూడా కొంచెం తేమగా ఉంది. కొంచెం ఫ్యాన్ గాలికి అయితే నేను దాన్ని ఆరబెట్టేశాను. ములక్కాడ ముక్కలైతే ఇలా కట్ చేసుకొని నేను ఇలా ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టుకుంటే అవి ఫ్రెష్గా 1 వీక్ పాటు అలానే ఉండిపోతాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో మీకు ఏదో ఒక పాయింట్లో నచ్చే ఉంటుంది. నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ.